2006లో కూడా రాజుల పరిపాలన ఉంటే ఎలా ఉంటుంది? రాజకుమారుడు, సాధారణ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. 2009లో రాయల్ అకాడమీ అనే ఒక స్కూల్ ఉంటుంది. హీరోయిన్ హీజు. స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. స్కూల్లో స్టూడెంట్స్ అందరూ రాయల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. హీజుది రాయల్ బ్యాక్గ్రౌండ్ కాదు, బిజినెస్ మ్యాన్ కూతురు. తను రాయల్ ఫ్యామిలీ కాదు, అయినా అందరికన్నా మంచి మార్క్స్ వస్తున్నాయి అని స్కూల్లో ఎవ్వరికీ హీజు నచ్చదు. టీచర్స్ కూడా హీజుని చిన్న చూపు చూస్తారు. అయినా సరే హీజు అవేమీ పట్టించుకోదు. గ్రాడ్యుయేషన్ అయ్యాక తన నాన్న బిజినెస్ చూసుకుంటుంది. తనకి ఓడిపోవడం నచ్చదు. ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. తన అన్నయ్యకి పోటీ ఇస్తూ ఉంటుంది. గెలవడానికి ఏదైనా చేస్తుంది. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. స్టాఫ్ కి హీజు అంటే భయం. ఇవాళ యువరాజు అంటే రాజు కొడుకు పుట్టినరోజు. హీజుని కూడా బర్త్డే పార్టీకి పిలుస్తారు. హీజు రాయల్ ఫ్యామిలీకి వెళ్ళడం బిజినెస్ పెంచుకోవడానికి వాడుకుంటుంది. రాజభవనంలో హీరో ఇయాన్ రాజకుమారుడు హంటింగ్ కి వెళ్లి వచ్చాడు. పార్టీకి రెడీ అవ్వాలన్నా నిద్రపోతాడు. సాయంత్రం పార్టీ మొదలవ్వబోతుంది. గెస్ట్ వస్తూ ఉంటారు. ప్రెస్ లైవ్ లో రిపోర్ట్ చేస్తూ ఉంటారు. మంచి కారులో హీజు గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. అందరూ గెస్ట్ ట్రెడిషనల్ గా డ్రెస్ వేసుకొని వస్తే హీజు మాత్రం రెడ్ సూట్ లో వస్తుంది. రిపోర్టర్స్ హీజు బోల్డ్ గా వచ్చింది కానీ చాలా అందంగా ఉంది అనుకుంటారు. హీజు స్టాఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. హీజు వేసుకున్న డ్రెస్, షూస్, పర్స్ అన్ని ప్రమోట్ చేస్తారు. డ్రెస్ వైరల్ అయ్యి క్షణాల్లో స్టాక్ అంతా సేల్ అయిపోతుంది. హీజు నాన్న ఎఫైర్ పెట్టుకున్న ఆమెకి హీజు పుట్టింది. పార్టీలో కొంతమంది హీజు గురించి బ్యాడ్ గా మాట్లాడతారు. హీజు తను తాగుతున్న వైన్ గ్లాస్ పగలగొట్టి చీర్స్ అని వాళ్ళతో అంటుంది. వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. హీజు అన్నయ్య హీజుని అవమానిస్తుంటే హీజు అతనికి బుద్ధి చెప్తుంది. పార్టీ మొదలవుతుంది. ఇయాన్ ఆలస్యంగా వస్తాడు. సరైన డ్రెస్ కూడా వేసుకోలేదు. రాణి ఇయాన్ని తిడుతుంది. హీజుకి పార్టీలో ప్రైమ్ మినిస్టర్ కనిపిస్తాడు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. హీజు పిఎం డ్రెస్ ని చూసి ఆట పట్టిస్తుంది. పిఎం భవనంలోకి రెడ్ డ్రెస్ వేసుకొని రాకూడదు, జాగ్రత్తగా ఉండు అంటాడు. పిఎం ఇయాన్ ఫ్రెండ్స్. ఇయాన్ రాణి నన్ను పెళ్లి చేసుకోమంటుంది. యువరాజుకి ఇంకా 8 ఏళ్లే. అతను పెద్దయ్యేదాకా నేను రాజుగా ఉంటాను. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వే నా ప్లేస్ లో నేను చేసే పనులు చెయ్యాలి అంటాడు. పిఎంకి పనులు చెయ్యాలని ఉండదు. ఇయాన్ రాయల్ ఫ్యామిలీ పెళ్లి చేసుకోవాలంటే కౌన్సిల్ వాళ్ళు ఒప్పుకోవాలి. నువ్వు కౌన్సిల్లో నా పెళ్లి ఆపించు అంటాడు. హీజు ఫోన్ సిగ్నల్ వెతుక్కుంటూ ఉంటుంది. పొరపాటుగా ఇయాన్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇయాన్ 3 సెకండ్స్ లో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను వదిలేస్తాను అంటాడు. అంతలో పెద్ద శబ్దం వస్తుంది. ఎవరో భవనంకి మంట అంటించారు. సైనికులు మంటని ఆపుతూ ఉంటారు. ఇయాన్ కి మంటని చూసి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. 3 సంవత్సరాల క్రితం రాజు ఇలాంటి మంటలోనే చనిపోయాడు. యువరాజు ఎక్కడా కనిపించడు. రాణి వచ్చి ఇయాన్నే మంట అంటించాడనుకుని ఇయాన్ని కొడుతుంది. అందరూ షాక్ అవుతారు. యువరాజు వస్తే రాణి తొందరగా అటువైపు వెళ్తుంది. ఫైర్ ఇంజన్ మంట ఆపేస్తారు. ఎవరికీ మంటలో హాని జరగలేదు. స్కూల్లో ఇయాన్ హీజు సీనియర్. హీజు 9th క్లాస్ లో ఉన్నప్పుడు ఆర్చరీ ప్రాక్టీస్ చేయడానికి దొంగతనంగా స్కూల్లోకి వెళ్ళింది. అక్కడ ఇయాన్ కూడా ఉంటాడు. స్కూల్ ఇయాన్ కి పర్మిషన్ ఇచ్చారు కానీ హీజుకి పర్మిషన్ ఇవ్వలేదు. హీజుకి కోపం వస్తుంది. ఇయాన్ హీజు బోల్డ్నెస్ చూసి ఆశ్చర్యపోతాడు. హీజుకి కోపంగా ఉన్న ఇయాన్ కి రెస్పెక్ట్ ఇస్తుంది. నెక్స్ట్ రోజు రాణి ఇయాన్ కి సారీ చెప్తుంది. ఇయాన్ చిన్నప్పటి నుంచి తన నాన్న అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోమంటాడు. అది నీ బాధ్యత, నువ్వు రాజుకు ఎదురు చెప్పకూడదు అంటూ ఉండేవాడు. ఇప్పుడు రాణి, మీ అన్నయ్య కొడుకు యువరాజుకు ఎదురు వెళ్ళవు అని నిరూపించు. నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటుంది. ఇంకొక వైపు హీజు నాన్న హీజుకి పెళ్లి చేయాలి అనుకుంటాడు.
హీజు అక్రమ సంతానమని, తన వల్ల అన్నయ్య బిజినెస్ లో ఎదగలేకపోతున్నాడని హీజుని తక్కువ స్థాయి అతనికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేయాలి అని ట్రై చేస్తారు. హీజు నేను పెళ్లి చేసుకోను అంటుంది. ఇయాన్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడానికి రాజభవనం నుంచి తన ఇంటికి వెళ్తాడు. రాణిగారి నాన్న ఇయాన్తో బయటికి వెళ్ళొద్దు, ప్రమాదం జరుగుతుంది అంటాడు. ఇయాన్కి అతను హెచ్చరిస్తున్నాడు అని తెలుసు. కామ్గా విశ్రాంతి కోసం మా ఇంటికి వెళ్తున్నాను అంటాడు. రాణి నాన్న రాణితో ఇయాన్ అంటే అందరికీ ఇష్టం, అతనితో జాగ్రత్తగా మాట్లాడు అంటాడు. రాణి నిన్న యువరాజు పుట్టినరోజు, ఇయాన్ ఆలస్యంగా వచ్చాడు, సరైన బట్టలు వేసుకోలేదు, మంట కూడా అంటుకుంది, అంతా ఇయాన్ వల్లే అని అతని మీద నింద వేస్తుంది. హీజు నేను ఎలాగో పెళ్లి చేసుకోవాలి, కనీసం నాకు నచ్చిన అతనిని, నాకు సెట్ అయ్యే అతనిని చేసుకుంటాను అని అబ్బాయిల కోసం వెతుకుతుంది. అప్పుడే తనకి రాయల్ ఫ్యామిలీలో ఎవరో కళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని ఐడియా వస్తుంది. బర్త్డే పార్టీకి ఇయాన్ వేసుకున్న డ్రెస్ ట్రెండ్ అవుతుంది. రాయల్ ఫ్యామిలీ వాళ్ళు కోపంగా ఉన్నా కొంతమంది ప్రజలు పాతకాలంలా కాకుండా ఇయాన్ మోడర్న్ గా ఉన్నారు అని ఇయాన్ కి సపోర్ట్ చేస్తారు. హీజు న్యూస్ చూస్తుంది. నా అంత అందంగా, నా అంత తెలివిగా, నాకు ఉన్నంత ఆస్తి ఇయాన్కి ఉంది, నేను అతడిని పెళ్లి చేసుకుంటాను అని నిర్ణయించుకుంటుంది. మిమ్మల్ని కలవాలి అని ఇయాన్కి లెటర్స్ పంపుతూ ఉంటుంది. ఇయాన్ రిజెక్ట్ చేస్తాడు. చాలా ట్రైస్ తర్వాత హీజు మీ జూనియర్కి మీ సహాయం కావాలి అని లెటర్ రాసి పంపిస్తుంది. ఈసారి ఇయాన్ యాక్సెప్ట్ చేస్తాడు. హీజు హ్యాపీగా ఆ రోజు రాత్రి ఇయాన్ని కలవడానికి తన ఇంటికి వెళ్తుంది. రాణి ఇయాన్ ఇంట్లో స్పైని పెట్టించింది. అక్కడ ఏం జరుగుతుందో ఆమెకి తెలుస్తుంది. ఇప్పుడు హీజు వచ్చిన విషయం కూడా తెలిసింది. హీజు చాలా కాన్ఫిడెంట్ గా ఇయాన్తో మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. హీజు స్కూల్లో ఉన్నప్పుడు ఆర్చరీ కాంపిటీషన్ జరుగుతుంది. కాంపిటీషన్ లో హీజుని గెలిపించడానికి కావాలని ఓడిపోతాడు. ఇదంతా చూసి ఇయాన్ నాన్న కోప్పడతాడు. ప్రెజెంట్ హీజు ఇయాన్ని మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. ఇయాన్ నాకు 2 రోజుల్లో 50కి పైగా పెళ్లి ప్రపోజల్స్ వస్తాయి, నేను నిన్న ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అడుగుతాడు. హీజు తనకి ఉన్న అందం, ఆస్తి, టాలెంట్ గురించి చెప్తుంది. కాంట్రాక్ట్ అవ్వగానే డివోర్స్ తీసుకుంటాం కదా, నింద నా మీద వేసుకుంటాను అంటుంది. రాణి స్పై లోపల ఏం మాట్లాడుకుంటున్నారు అని వినడానికి ట్రై చేస్తుంది, కానీ ఏమీ వినిపించవు. హీజు ఎన్ని క్వాలిటీస్ చెప్పినా చివరికి ఇయాన్ రిజెక్ట్ చేస్తాడు. నాకు డబ్బులు, అందం కన్నా ప్రేమ కావాలి అంటాడు. హీజు ఇయాన్ని విసిగించి ఏదొక కారణంతో తనని కలుస్తూ ఉంటుంది. ఇయాన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. హీజు నాన్న హీజుని ఒక అబ్బాయిని పెళ్లి చూపులకి కలవమంటాడు. ఇద్దరు రాయల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో కలుస్తారు. హీజు పెళ్లి చేసుకోబోయే అతనితో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను డామినేట్ చేస్తాను, అది నీకు ఓకే అయితే పెళ్లి చేసుకుందాం అంటుంది. అతనికి ఈగో హట్ అయ్యి హీజుని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఎగ్జిబిషన్ లో ఇయాన్ అసిస్టెంట్ హీజుని ఇంకొక అతనితో చూస్తాడు. ఇయాన్ కి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడుగుతూ ఆమె ఇంకొక అతనితో డేట్ కి వెళ్ళింది అని చెప్తాడు. ఇయాన్ కి కొంచెం కోపం వస్తుంది, కానీ పైకి చూపించాడు. అసిస్టెంట్ నేను రాణి హీజుని మీ దగ్గరికి పంపింది అనుకున్నాను అంటాడు. ఇయాన్ రాణి హీజు ఇద్దరిది వేరు పర్సనాలిటీస్, రాణి హీజుని పంపి ఉండదు అంటాడు. ఇయాన్ అన్నయ్య రాజుగా ఉన్నప్పుడు నేను రాజు స్థానంలో నుంచి దిగిపోతాను అని డాక్యుమెంట్ లో రాస్తాడు. రాణికి చాలా కోపం వస్తుంది. మీరు రాజుగా ఉండకపోవడం కన్నా చనిపోవడం మేలు అని డాక్యుమెంట్ ని కాల్చేస్తుంది. అలా జరిగిన కొంతసేపట్లో రాజభవనానికి మంట అంటుకొని రాజు చనిపోతాడు. ఈ మెమొరీ ఇయాన్ కి ఇంకా పీడకలలా వస్తుంది. దీనివల్ల తను సరిగా నిద్రపోలేకపోతాడు. భవనంలో రాణి యువరాజు ఒక్కడనే అవార్డ్ ఫంక్షన్ కి పంపిస్తుంది. ఇయాన్ లేడు, మనకి ఇదే ఛాన్స్, నువ్వు ఒక్కడవే వెళ్ళి నీకు రాజయ్యే అర్హత ఉంది అని నిరూపించుకోవాలి అంటుంది. ఇయాన్ మాత్రం యువరాజు ఇంకా చిన్నవాడు, ఒక్కడే ఫంక్షన్ లో మేనేజ్ చేయలేడు అనుకుంటాడు. హీజు కూడా ఫంక్షన్ కి వెళ్తుంది. అక్కడ యువరాజుకు భయం వేస్తుంది. సహాయం కోసం తన మామయ్య ఇయాన్ని రమ్మంటాడు. ఇయాన్ వెళ్లి యువరాజుతో ఉంటాడు. ఫంక్షన్ మొదలవుతుంది. హీజుకి అవార్డు వస్తుంది. స్టేజ్ మీదకి వెళ్లి యువరాజు ఇయాన్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటుంది.
ఫంక్షన్ తరువాత యువరాజు భవనానికి బయలుదేరతాడు. ఇయాన్ని తనతో రమ్మంటాడు. ఇయాన్ నేనింకా సెలవులో ఉన్నాను అని చెప్తాడు. హీజు పిఎంతో డిన్నర్కి వెళ్తుంది. పిఎం అవార్డు వచ్చినందుకు హీజుకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు. పిఎం హీజు చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారు. హీజు పిఎంకి ఆర్చరీ నేర్పించింది. ఇయాన్కి జ్వరం వస్తుంది. ఆ రోజు రాత్రి హోటల్లో ఉంటాడు. అసిస్టెంట్ తనకి మందులు తీసుకొస్తాడు. రాయల్ హాస్పిటల్కి వెళ్ళమంటాడు. ఇయాన్ అక్కడ రాణి అన్న తమ్ముళ్ళు ఉంటారు. అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. నేను వెళ్ళను, నాకు ఒంట్లో బాలేదు అని ఎవ్వరికీ చెప్పొద్దు, ప్రాబ్లం అవుతుంది అంటాడు. హీజు కూడా అదే హోటల్లో దిగుతుంది. ఇయాన్ అసిస్టెంట్ భోజనం తేవడానికి బయటికి వెళ్తే హీజు ఎదురవుతుంది. ఇయాన్ పరిస్థితి తెలిసి తన పర్సనల్ డాక్టర్ని పిలుస్తుంది. డాక్టర్ ఇయాన్కి చెకప్ చేసి సిలైన్ పెడతాడు. ఇయాన్ సరిగా నిద్రపోవట్లేదు, అందుకే ఆరోగ్యం పాడైంది, జ్వరం వచ్చింది, రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడు. హీజు డాక్టర్తో ఇవాళ పేషెంట్ నేను అని రికార్డ్ రాసుకోండి, ఇయాన్ గురించి బయటికి తెలియకూడదు అని రిక్వెస్ట్ చేస్తుంది. డాక్టర్ సరే అంటాడు. రాణికి యువరాజు ఇయాన్ని ఫంక్షన్కి పిలిచాడు అని తెలిసి కోపం వస్తుంది. తన కొడుకు కూడా చనిపోయిన తన హస్బెండ్ లాగా పిరికివాడేమో అనిపించి భయం వేస్తుంది. హోటల్లో హీజు ఇయాన్ అసిస్టెంట్ శాండ్విచ్ తింటూ ఉంటారు. సడన్ గా రాణి హోటల్కి వస్తుంది. అసిస్టెంట్ తొందరగా హీజుని దాంకోమంటాడు. రాణికి సోఫాలో హీజు పర్స్ కనిపిస్తుంది. ఇయాన్ రూమ్ లోకి వెళ్లి చూస్తే ఇయాన్ హీజు మాట్లాడుకుంటూ ఉంటారు. రాణి ఈమెతో హోటల్లో ఎందుకు ఉన్నావు అని రేపు భవనానికి వచ్చి సమాధానం చెప్పు అని ఆర్డర్ చేస్తుంది. నెక్స్ట్ రోజుకి హీజు ఇయాన్తో హోటల్ రూమ్ లో ఉంది అన్న విషయం బయట పడిపోతుంది. జనాలందరూ హీజు ఇయాన్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. రాణి ఈ అవకాశాన్ని వాడుకొని అందరికీ ఇయాన్ మీద ఉన్న ఇష్టం పోగొడతాను అనుకుంటుంది. హీజు కూల్గా ఉంటుంది. పబ్లిసిటీ వస్తుంది అంటుంది. ఇయాన్ హీజుని ఇంటికి పిలిచి సారీ, నా వల్ల నువ్వు ప్రమాదంలో పడ్డావు, నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు. హీజు నేను అమ్మాయినని, అక్రమ సంతానం అని నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, రాయల్ ఫ్యామిలీలో ఉంటే నా బిజినెస్ పెరుగుతుంది, మా అన్నయ్య మీద గెలుస్తాను అంటుంది. ఇయాన్ పెళ్లికి ఒప్పుకుంటాడు. దేశానికి వ్యతిరేకంగా వెళ్తున్నాము, సిద్ధంగా ఉండు అంటాడు. ఇద్దరూ కలిసి చేతులు పట్టుకొని భవనంలోకి వెళ్తారు. ప్రెస్ ఫొటోస్ తీస్తారు. కొన్ని సెకండ్స్ లోనే ఇయాన్ హీజు పెళ్లి చేసుకోబోతున్నారు అని అందరికీ తెలుస్తుంది. ఇయాన్ రాణిని కలుస్తాడు. హీజు రూమ్ లో ఉంటుంది. రాణి ఇయాన్ని హోటల్లో అమ్మాయితో ఉన్నందుకు సారీ చెప్పమంటుంది. ఇయాన్ నేను హీజుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటాడు. యువరాజుకు నిద్ర పట్టట్లేదు. హీజు కడుపు నిండితే నిద్ర పడుతుంది అని కారంగా ఉండే నూడిల్స్ పెడుతుంది. ఇయాన్ వచ్చి హీజు మీద కోప్పడతాడు. యువరాజుకి ఏదన్నా అయితే నువ్వే ప్రాబ్లంలో పడతావు, రాణి ఊరుకోదు అని యువరాజును తన రూమ్కి పంపిస్తాడు. రాత్రి హీజు సోఫా మీద కాకుండా ఇయాన్తో బెడ్ మీద పడుకుంటుంది. ఇద్దరూ దుప్పటి కోసం గొడవ పడతారు. మొదటిసారి ఇయాన్ పొద్దున్నే ఆలస్యంగా లెగుస్తాడు. పిఎం హీజుని ఎందుకు ఇయాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. హీజు నేను ఇయాన్ని ప్రేమిస్తున్నాను, తనని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసే ముందే నేనే తనని పెళ్లి చేసుకుంటున్నాను, పిఎంగా నువ్వే మా పెళ్లికి అప్రూవల్ వచ్చేలా చూసుకోవాలి అంటుంది. పిఎంకి బాధగా ఉంటుంది, ఎందుకంటే తను స్కూల్లో ఉన్నప్పటి నుంచి హీజుని సీక్రెట్ గా ఇష్టపడుతున్నాడు. ఇయాన్ నేను హీజుని పెళ్లి చేసుకుంటున్నాను అన్నప్పుడు రాణి పెళ్లిని ప్రస్తుతానికి ఆపడం కోసం నాకు ఒంట్లో బాలేదు అని చెప్పింది. పని మొత్తం ఇయాన్ చేయాల్సి వస్తుంది. ఇయాన్ హీజు ఫోన్లో ఆర్టికల్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే ఇయాన్ అంటే ఇష్టమైన స్కూల్ పిల్లలు కుళ్ళుతో హీజు మీద గుడ్లు వేస్తారు. హీజు కాల్ కట్ చేసి పిల్లలని తిట్టి పంపించేస్తుంది. హీజు అమ్మ చనిపోయినప్పుడు హీజు తన నాన్న దగ్గరికి వెళ్లి మీరే మా నాన్న అని చెప్పింది. దానితో స్టెప్ మదర్ షాక్ అవుతుంది. ఆమెకి ఆరోగ్యం పాడై చనిపోతుంది. హీజు తన అన్నయ్యకి ఏది కొంటే నాన్నని నాకు అన్నయ్య కన్నా పెద్దది కొనివ్వండి అని అడిగేది. బిజినెస్ లో కూడా అన్నయ్య కన్నా నాది పెద్ద బిజినెస్ అవ్వాలి అని అతనితో పోటీ పడుతుంది. నాన్న హీజుతో నువ్వు బిజినెస్ ఆపేయ్, నా వారసుడుగా నా కొడుకుని చేస్తాను అంటాడు. హీజు నేను మానయ్యను, ఏం చేస్తారో చేసుకోండి, నేను కంపెనీని వదిలి వెళ్ళను అని ఛాలెంజ్ చేస్తుంది. హీజు నాన్న ప్రేమ కావాలి అనుకుంది. అన్నయ్యతో పాటు నన్ను కూడా సమానంగా చూడాలి అని కోరుకుంది.
మా నాన్న నా టాలెంట్ని గుర్తించట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇయన్కి ఎక్కువ పని ఉన్నా హీజుకి కాల్ చేసి బానే ఉన్నావా అని అడుగుతాడు. హీజు నేను మీకు రేపు కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తుంది. ఇయన్కి హీజు మూడ్ బాలేదని అర్థమయ్యి పనులన్నీ వదిలేసుకొని శాండ్విచెస్ తో హీజు ఇంటికి వెళ్తాడు. హీజు ఇయన్ని చూసి షాక్ అవుతుంది. హ్యాపీగా శాండ్విచ్ తింటూ ఇయన్తో మాట్లాడుతుంది. హీజుని గుడ్లతో కొట్టారని తెలిసి ఇయన్ హీజుని సేఫ్టీ కోసం తన ఇంటికి తీసుకువెళ్తాడు. హీజు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని అడుగుతుంది. ఇయన్ నీకు డబ్బు ఉంది, అందం ఉంది, నేను రాజవ్వాలనుకుంటే నన్ను ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే అర్థం చేసుకుంటావనిపించింది అని చెప్తాడు. రాణి ఎవరికో కాల్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టమంటుంది. నెక్స్ట్ రోజు పోలీస్ ఇయన్ ఇంటికి వెళ్తారు. భవనంలో మంట అంటుకున్న రోజు హీజు అక్కడే ఉంది. పోలీస్ హీజుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చారు. హీజు ఆఫీస్లో అన్ని వస్తువులు తీసుకుంటారు. ఇన్వెస్టిగేట్ చేయడానికి తనని భవనంలోకి తీసుకువెళ్తారు. రాణి వస్తుంది. రాణి దగ్గర హీజునే మంట స్టార్ట్ చేసింది అని ఎవిడెన్స్ లేకపోయినా తన రెప్యుటేషన్ పాడు చేయాలని ఇదంతా చేస్తుంది. ఇయన్ హీజుకి సపోర్ట్ ఉండి ఇంటరోగేషన్ ఆపుతాడు. భవనంలో ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇయన్ హీజు నిజంగా ప్రేమలో ఉన్నారని మాట్లాడుకుంటారు. ఆ రోజు రాత్రి ఇయన్ భవనంలో వర్క్ చేస్తూ ఉంటాడు. హీజు ఇయన్కి టీ, నిద్ర పట్టడానికి టాబ్లెట్స్ ఇస్తుంది. ఒక అతను ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అని అందరినీ నమ్మించడానికి ఇయన్ హీజుకి ముద్దు పెట్టాడు. అనుకున్నట్టుగానే ఆ ఫోటో వైరల్ అయ్యి అందరికీ నమ్మకం పెరుగుతుంది. పిఎం హెడ్ తో క్యాబినెట్ లో ఇయన్ హీజు రిలేషన్షిప్ అప్రూవ్ అయింది. రాణికి కోపం వస్తుంది. ఇయన్ కొన్ని రోజుల తర్వాత హడావిడంతా పోయి అందరూ మన గురించి మర్చిపోతారు, రాణికి అదే కావాలి, నేను అలా జరగనివ్వను అని హీజుతో డేట్ కి వెళ్తాడు. కలిసి బేస్బాల్ గేమ్ చూడడానికి వెళ్తారు. అక్కడ పిఎం కలుస్తాడు. హీజుని తనతో రెస్టారెంట్ కి రమ్మంటాడు. ఇయన్ కి జలసీ వచ్చి తను కూడా హీజు పిఎంతో రెస్టారెంట్ కి వెళ్తాడు. రాయల్ ఫ్యామిలీకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్ తినకూడదు, సూషీ లాంటి రా ఫుడ్స్ తినకూడదు. హీజు ఇంకేం రూల్స్ ఉన్నాయి అని అడుగుతుంది. ఇయన్ కి చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి. ఒకరోజు ఇయన్ తన అన్నయ్య డ్రోప్ వేసుకొని ఆడుకుంటున్నాడు. నాన్న ఇయన్ ని కొట్టి రెడ్ కలర్ రాజులు మాత్రమే వేసుకోవాలి అన్నాడు. రాజుకు ఎదురు వెళ్ళకూడదు, రాజుని ఫాలో అవ్వాలి. ఇయన్ హీజుతో ఇప్పుడే కావలసినంత తిను, పెళ్ళయ్యాక తినలేవు అంటాడు. ఒక స్టాఫ్ హీజుకి రాయల్ ఫ్యామిలీలోకి వస్తే ఎలా ఉండాలి అని ట్రైనింగ్ ఇస్తుంది. ఇయన్ అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయింది. ఇయన్ నాన్న హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు. ఇయన్ అన్నయ్య మంట ప్రమాదంలో చనిపోయాడు. అన్నయ్య కొడుకు చిన్నవాడైనా రాజయ్యాడు. ఇయన్ యువరాజుకు కూడా ఏమైనా అవుతుందని జాగ్రత్తగా ఉంటాడు. యువరాజుకి స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఎప్పుడూ తన చుట్టూ గార్డ్స్ ఉండడం వల్ల ఫ్రీడమ్ ఉండదు. తనకి కూడా ఫ్రెండ్స్ తో ఆడుకోవాలని ఉంటుంది. ఇయన్ తో ఆడుకోవడానికి వస్తాడు. ఇయన్ ఇంట్లో లేడు. ఇయన్ బదులు హీజు, పిఎం, స్టాఫ్ యువరాజుతో ఆడుకుంటారు. యువరాజుకి హీజు కార్ నచ్చుతుంది. నన్ను ఈ కార్లో రైడ్కి తీసుకువెళ్ళండి అని గోల చేస్తాడు. హీజు యువరాజుని ఎక్కించుకొని వెళ్తుంది. వెనుక పిఎం, స్టాఫ్ ఫాలో అవుతారు. హీజు కార్లో బ్రేక్స్ పనిచేయవు. కార్ ఆగకుండా స్పీడ్ గా వెళ్తుంది. యువరాజు భయపడి ఏడుస్తాడు. హీజు కార్ని గోడకి ఆనించి స్లో చేయడానికి ట్రై చేస్తుంది. సమయానికి ఇయన్ తన కార్ హీజు కార్ ముందు ఆపుతాడు. రెండు కార్స్ గుద్దుకొని హీజు కార్ ఆగుతుంది. లక్కీగా యువరాజుకు చిన్న దెబ్బలే తగిలాయి. యువరాజును హాస్పిటల్ కి తీసుకువెళ్లి చెకప్ చేపిస్తారు. కంగారుగా రాణి హాస్పిటల్ కి వస్తుంది. ఇయన్ కి కొన్ని దెబ్బలు తగిలాయి. భుజం ఫ్రాక్చర్ అయింది. సర్జరీలో ఉన్నాడు. హీజు స్పృహ తప్పి పడిపోయి ఉంది. యాక్సిడెంట్ అయిన ఫొటోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. యాక్సిడెంట్ అయిన బండి హీజుదని మాత్రమే తెలుసు. లోపల యువరాజు ఉన్నాడు అని ఎవ్వరికీ తెలియదు. రాణికి యువరాజు హీజు కార్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది అని తెలుస్తుంది. కోపంగా హీజు రూమ్ కి వెళ్తుంటే పిఎం ఆపుతాడు. ఈ విషయం బయటికి తెలిస్తే యువరాజుకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్తాడు. ఇయన్ కి సర్జరీ సేఫ్ గా అవుతుంది. ప్రాబ్లం ఏమీ లేదు. కొంతసేపటికి హీజు స్పృహలోకి వస్తుంది. హీజుకి యాక్సిడెంట్ అయిందని తెలిసిన తన ఫ్యామిలీ, నాన్న, అన్నయ్య తనని చూడటానికి రాలేదు.
హీజు ఇయన్ ని స్టేటస్ కోసం పెళ్లి చేసుకుంటుంది. కొన్ని సంవత్సరాల తరువాత డివోర్స్ ఇస్తుందని పిఎం కి తెలిసిపోతుంది. హీజుతో నువ్వు ఇయన్ ని స్టేటస్ కోసం పెళ్లి చేసుకుంటుంటే ఇయన్ ని బదులు నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతాడు. ఇయన్ హీజు రూమ్ లోకి వస్తుంటే ఈ మాటలు వినిపిస్తాయి. నెక్స్ట్ రోజు ఇయన్ హీజుతో కార్ బ్రేక్స్ తీసేసి నిన్ను ఎవరో చంపాలనుకున్నారు. నీకు చాలా మంది శత్రువులు ఉన్నారు. నీ వల్ల యువరాజుకి కూడా హాని జరిగే అవకాశం ఉంది. అందుకే నేను మన పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నాను అంటాడు. ఇయన్ హీజుని తన ఇంటికి పంపించేస్తాడు. ఇయన్ పెళ్లి ఆపేయడానికి కారణం వేరే ఉంది. ఇయన్ అమ్మ కూడా ఇలానే యాక్సిడెంట్ లో చనిపోయింది. హీజు కూడా అలానే చనిపోతుందేమో అని భయం వేసింది. పిఎం, నేను యువరాజుకు ఏమీ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. హీజుకి కూడా ప్రమాదం ఉంది. తనని పంపించేయండి అని చెప్తాడు. అందుకే ఇయన్ హీజుతో నేను పెళ్లి చేసుకోను అని చెప్పాడు. ఇయన్ హీజుని పెళ్లి చేసుకోవట్లేదు అని రాణి సంతోషంగా ఉంటుంది. రాజభవనంలో ప్రతి సంవత్సరం స్పెషల్ పార్టీ జరుగుతుంది. 20 మంది అతిథులని మాత్రమే పిలుస్తారు. ఇయన్ గుడ్ బై గిఫ్ట్ గా క్వీన్ ని రిక్వెస్ట్ చేసి ఈ సంవత్సరం హీజుని గెస్ట్ గా ఇన్వైట్ చేస్తాడు. హీజు కోపంగా నేను రాను అని ఇన్విటేషన్ రిజెక్ట్ చేస్తుంది. ఇయన్ హీజుని ఇంటికి పిలుస్తాడు. నిన్ను కాపాడడానికే పెళ్లి చేసుకోను అంటున్నాను అంటే హీజు, నువ్వు పిరికివాడివి. కాపాడాలంటే తిరిగి పోరాడాలి, మధ్యలో ఆగిపోకూడదు అంటుంది. పిఎం హీజుని ఇయన్ బదులు నన్ను పెళ్లి చేసుకో అని అడిగినప్పుడు హీజు, నువ్వు 5 ఏళ్లు మాత్రమే పిఎం గా ఉంటావు. ఇయన్ లైఫ్ లాంగ్ రాజకుమారుడులానే ఉంటాడు. నేను అతనిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఆ రోజు రాత్రి ఇయన్ హీజుకి కాల్ చేసి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు సారీ చెప్తాడు. స్పెషల్ పార్టీకి వెళ్ళు, నీ మంచి కోసమే చెప్తున్నాను అంటే హీజు సరే అంటుంది. పార్టీకి లేటుగా వెళ్తుంది. అందరిలా ట్రెడిషనల్ గా కాకుండా హీజు సూట్ వేసుకొని వెళ్తుంది. హీజు ఎండలో ఇబ్బంది పడుతుందని తెలిసిన రాణి ఎక్కువసేపు ఎండలో నడిపిస్తుంది. అప్పుడే పార్టీకి ఇయన్ కూడా వస్తాడు. భయపడకుండా పోరాడదాం అని నిర్ణయించుకుంటాడు. సాయంత్రం డిన్నర్ పార్టీ ఉంటుంది. ఇయన్ అందరి ముందు హీజుకి రింగ్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో అని ప్రపోజ్ చేస్తాడు. రాణి పిఎం షాక్ అవుతారు. ఇయన్ హీజు యువరాజుని మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అడుగుతారు. రాణి ఇవ్వద్దు అని సైగల్ చేస్తుంది. కానీ యువరాజు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. రాణి పిఎం ని నువ్వే క్యాబినెట్ లో ఈ పెళ్లిని ఆపాలి అని అడుగుతుంది. పిఎం రాజే ఒప్పుకున్నాడు, అందరం ఒకే మాట మీద ఉండాలి అంటాడు. డాన్స్ ఫ్లోర్ కి వెళ్లి హీజుతో డాన్స్ వేస్తాడు. హీజు నువ్వు సపోర్ట్ గా ఉండాలి అని అడుగుతుంది. పిఎం నాకింకెప్పుడు అబద్ధాలు చెప్పొద్దు, అప్పుడే నీ వైపు ఉంటాను అంటాడు. రాణి ఇయన్ డాన్స్ వేస్తారు. రాణి ఈ పెళ్లి నేను జరగనివ్వను అని బెదిరిస్తుంది. ఇయన్ తన అన్నయ్య రాసిన బిల్ గురించి గుర్తు చేస్తాడు. రాణి షాక్ అయి ఇంకేమీ మాట్లాడదు. ఇయన్ తన అమ్మ రింగ్ హీజుకి ఇస్తాడు. హీజుకి రింగ్ చాలా నచ్చుతుంది. ఇది నువ్వు ఉంచుకోకూడదు, డివోర్స్ అవగానే తిరిగి ఇచ్చేయాలి అంటాడు. ఇయన్ అమ్మ నుంచి ఇయన్ కి ఈ రింగ్ మాత్రమే వచ్చింది. దానికి కూడా ఇయన్ నాన్న కోపడతాడు. అతను ఇయన్ కి ఏమీ ఇవ్వడు. పెద్ద కొడుకు రాజు అవ్వబోతున్నాడు, తనకి అన్నీ చెందే అర్హత ఉంది అనేవాడు. హీజు మా నాన్న కూడా అంతే, నాకు కాకుండా మా అన్నయ్యకి అన్నీ ఇచ్చేవాడు అంటుంది. ఇయన్ హీజుకి ప్రపోజ్ చేసిన విషయం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. హీజు అన్నయ్య వదిన మనం కూడా ఇప్పుడు రాయల్ ఫ్యామిలీ, హీజుని బిజినెస్ చెయ్యనివ్వరు, కంపెనీ మొత్తాన్ని మనమే చూసుకోవచ్చు అని సంతోషంగా ఉంటారు. రాణి నాన్న ఇయన్ ఎంగేజ్మెంట్ ఎందుకు ఆపలేదు అని తిడతాడు. రాణి ఇయన్ కి రాజు విల్ గురించి తెలుసు, పెళ్లికి ఒప్పుకొని వాళ్ళని గమనిస్తూ ఉంటాను అంటుంది. ఇయన్ అన్నయ్యకి రాజుగా ఉండడం భయం వేసి వీళ్ళో నా బదులు ఇయన్ రాజుగా ఉండాలి అని రాశాడు. రాణి మన కొడుకు కోసం ఆలోచించండి అని బిల్ ని కాల్చేస్తుంది. మంట ప్రమాదంలో రాజు చనిపోయాడు. రాణికి మంటలో ఎవిడెన్స్ ఏమైనా ఉంటే కాలిపోయి ఉండేది. ఇయన్ దగ్గర బిల్ గురించి ఎవిడెన్స్ లేదు అనిపిస్తుంది. ఇయన్ హీజుని మళ్ళీ తన ఇంటికి షిఫ్ట్ అవ్వమంటాడు. రాణి పెట్టిన స్పై ఉంది, జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. నెక్స్ట్ రోజు హీజు పిఎం ఇయన్ తో పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి వెళ్తారు. రీసెంట్ గా రాయల్ ఫ్యామిలీకి నష్టాలు జరిగాయి, అవన్నీ మర్చిపోయేలా గ్రాండ్ గా పెళ్లి చేయాలి అనుకుంటారు. పిఎం హీజు నాకు మీ ఇద్దరి గురించి చెప్పింది,
డివోర్స్ అయ్యేదాకా నేను మీకు సహాయంగా ఉంటాను అంటాడు. ఇయన్ హీజుని పిఎంతో ఎందుకు చెప్పావు అని తిడతాడు. ఇయన్ హీజుకి గొడవ అయ్యి కాంట్రాక్ట్ రాసుకుందామని నిర్ణయించుకుంటారు. కాంట్రాక్ట్ లో పెళ్ళయ్యాక 3 సంవత్సరాలలో విడాకులు తీసుకోవాలి. డివోర్స్ తర్వాత హీజు తన స్టేటస్, ర్యాంక్ తప్ప అన్ని తిరిగి ఇచ్చేయాలి. ఇయన్ హీజు మధ్యలో జరిగింది ఎవ్వరికీ చెప్పకూడదు. రాణి ఇద్దరిని డిన్నర్ కి పిలుస్తుంది. ఇయన్తో మీ నాన్న ఇప్పుడు ఉంటే మీ ఇద్దరి రిలేషన్షిప్ ఒప్పుకునేవాడు కాదు. నువ్వు రాజు అవ్వాలి అని మీ అన్నయ్యని చంపేశావు అని నింద వేస్తుంది. ఇయన్ బాధపడతాడు. హీజు ఇయన్ చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది. పెళ్ళవ్వలేదు అని సైలెంట్ గా ఉన్నాను. పెళ్ళయ్యాక ఎవ్వరూ మిమ్మల్ని ఒక్క మాట అననివ్వకుండా చూసుకుంటాను అంటుంది. ఇద్దరు హీజుకి ఉన్న బోట్ రైడింగ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. ఇద్దరికి ఫీలింగ్స్ రావడం మొదలవుతాయి. యువరాజు ఇయన్ పెళ్లి డేట్ ఎంచుకుంటారు. తరువాత ఇయన్ హీజు పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి వెళ్తారు. సంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు ఫ్యామిలీకి గిఫ్ట్స్ ఇవ్వాలి. పెళ్లి కూతురు ఇంట్లో పెళ్లి కొడుకు భోజనం చెయ్యాలి. ఈయన అన్నయ్య నేను రాజుగా ఉండను, ఈయన్ రాజు అవ్వాలి అని విల్ రాశాడు. రాణి తన కొడుకు కోసం విల్ ని కాల్చేసింది. కానీ ఇప్పుడు ఈయన్ దగ్గర ఇంకా ఆ విల్ ఉంది. సీక్రెట్ గా లాకర్ లో పెట్టాడు. నెక్స్ట్ రోజు ఈయన్ హీజు నాన్న, అన్నయ్య, వదిన హీజు ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు. హీజు అన్నయ్య, వదిన ఈయన్ని కలిశాము అని హ్యాపీగా ఉంటారు. కానీ నాన్న ఎప్పటిలానే చిరాగ్గా ఉంటాడు. హీజు హర్ట్ అవుతుంది. ఇయన్ మీ నాన్న నీకు సపోర్ట్ చేయకపోయినా నేను నీతోనే ఉంటాను అంటాడు. ఇయన్ కి హీజు అంటే ఇష్టం. కానీ డివోర్స్ ఇచ్చే టైం వస్తే డివోర్స్ ఇస్తాను అంటాడు. కొన్ని రోజుల తర్వాత ఇయన్ హీజు పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది. పిఎం చాలా బాధపడతాడు. పెళ్లి మధ్యలో హీజు అందరి ముందు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇయన్ కి భయం వేస్తుంది. హీజుని వెంటనే రాయల్ హాస్పిటల్ కి కాకుండా హీజు కంపెనీ హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఎవరో హీజుకి విషం ఇచ్చారు. లక్కీగా యాంటీడోట్ ఉంది. డాక్టర్స్ హీజుని కాపాడగలరు. హీజుని సరిగ్గా చూసుకోలేదని హీజు నాన్న ఇయన్ని కొడతాడు. అందరూ షాక్ అవుతారు. కానీ ఇయన్ నేను హీజుని చంపాలనుకున్న వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాను అంటాడు. ఇయన్ భవనంలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేయమంటాడు. పిఎం రాణి నుంచి పర్మిషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. హీజు స్పృహలోకి రాగానే ఇయన్ హీజుని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తాడు. పెళ్లిలో ఇయన్ హీజుకి ఒక డ్రింక్ ఇచ్చారు. రెండు తెలియకుండా ప్లేసెస్ మారాయి. ఇయన్ తాగాల్సిన డ్రింక్ హీజు తాగింది. హీజు తాగాల్సింది ఇయన్ తాగాడు. హీజుని కాదు, ఎవరో ఇయన్ని చంపాలనుకుంటున్నారు. ఇయన్ తో పాటు కొంతమందిని పోలీస్ ఇంటరోగేషన్ చేశారు. నెక్స్ట్ రోజు ఇయన్ హీజు చదువుకున్న కాలేజ్ గ్రాడ్యుయేషన్ రోజు ఇద్దరు గెస్ట్ గా వెళ్తారు. హీజు స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉంటుంది. హీజు ఇయన్ మ్యారేజ్ కాంట్రాక్ట్ లీక్ అయింది. మీడియా లోపలికి వచ్చి హీజుని ఫొటోస్ తీస్తారు. ఇయన్ వచ్చి హీజుని స్టేజ్ నుంచి తీసుకువెళ్తాడు. బయట అంతా ప్రెస్ ఉంటారు. ప్రస్తుతానికి హీజు ఇయన్ ని తన ఆఫీస్ కి తీసుకువెళ్తాడు. కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి అంటాడు. ఇయన్ మేము నిజంగా ప్రేమించుకుంటున్నాం అని బయటికి చెప్తాను అంటాడు. హీజు సైలెంట్ గా ఉంటుంది. న్యూస్ లో హీజుకి పెళ్ళవ్వక ముందు నుంచే రాయల్ ఫ్యామిలీ నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. మంట ప్రమాదంలో హీజు సస్పెక్ట్. ఇయన్ ఇంటరోగేషన్ అవ్వకుండా ఆపాడు. ఇయన్ రాజు అవ్వడానికి మంట ప్రమాదం జరిగేలా చేశాడు అని ఇయన్ మీద నింద పడుతుంది. కొంతసేపు అయ్యాక ఇయన్ హీజు భవనంకి వెళ్తారు. రాణి రాయల్ చుట్టాలని పిలిచింది. మీరు ఇద్దరు అందరినీ మోసం చేశారు అని అందరి ముందు తిడుతుంది. ఇయన్ కి కోపం వస్తుంది. నెక్స్ట్ రోజు పొద్దున భవనం ముందు జనాలు ధర్నా చేస్తారు. హీజు స్పృహ తప్పి పడిపోయింది, అంతా అబద్ధం. ఇయన్ ని ప్రస్తుత రాజుగా తీసేయాలి. హీజు రాయల్ ఫ్యామిలీలో ఉండకూడదు. ఇయన్ హీజు అందరికీ సారీ చెప్పాలి అంటారు. పిఎం ఇయన్ తో పరిస్థితి చెయ్యి దాటిపోయింది. మీరు చేసిన తప్పు ఒప్పుకొని రాజు స్థానంలో నుంచి దిగిపోవాలి అంటాడు. కాంట్రాక్ట్ లీక్ అయిన 5 రోజుల క్రితం స్పై తమ్ముడికి ఆరోగ్యం బాలేదు. సర్జరీ కోసం డబ్బులు కావాలి. అందుకే తను ఇయన్ గ్లాస్ లో పాయిజన్ కలిపింది. పాయిజన్ వల్ల ఇయన్ చనిపోతాడు అని తనకి తెలియదు. పాయిజన్ కలపమని చెప్పింది రాణి గారి నాన్న. ఇయన్ కి తన అన్నయ్య రాసిన విల్ గురించి తెలుసు. అది బయటికి వస్తే ప్రమాదం.
రాణి బిల్ని కాల్చినందువల్లే మంట భవనం మొత్తం అంటుకొని ఈయన్ అన్నయ్య చనిపోయాడు అని తెలిస్తే అంతా నాశనం అయిపోతుంది అని ఈయన్ని చంపాలనుకున్నాడు. ఈ విషయం రాణికి తెలిసి షాక్ అవుతుంది. అతను ఏదేమైనా మనవడిని రాజు చేయాలి అని చూస్తున్నాడు. రాణి పిఎంతో డీల్ మాట్లాడుకుంటుంది. హీజు అంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు. హీజు నీకు కావాలంటే ఈయన్ జీవితం నాశనం చేయడానికి నాకు సహాయం చెయ్యి అని ఈయన్ మ్యారేజ్ కాంట్రాక్ట్ ఇస్తుంది. పిఎం హీజు కోసం మ్యారేజ్ కాంట్రాక్ట్ లీక్ చేస్తాడు. ప్రెజెంట్ పిఎం ఈయన్ ని రాజస్థానం నుంచి దిగిపోమంటాడు. రాణి హీజుని మీటింగ్ కి పిలుస్తుంది. నీ వల్ల ఈయన్ పరువు పోతుంది అంటుంది. హీజుకి అదే నిజమేమో అనిపిస్తుంది, కానీ బయటికి చెప్పదు. యువరాజుకి ఈయన్ మంట స్టార్ట్ చేసి తన నాన్నని చంపాడు అనిపించదు. రాణిగారి నాన్న యువరాజును బలవంతంగా ఒప్పించడానికి ట్రై చేస్తాడు. ఈయన్ కోపంగా వచ్చి అతనిని కొట్టి, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు, ఇంకొకసారి యువరాజుని ఇబ్బంది పెడితే నిన్ను చంపేస్తాను అంటాడు. యువరాజుకు భయం వేసి ఈయన్నే హక్ చేసుకొని ఏడుస్తాడు. 3 సంవత్సరాల క్రితం రాణి ఈయన్ అన్నయ్యతో రాజుగా ఉండకపోవడం కన్నా చనిపోవడం మేలు అనడం పక్క రూమ్ లో ఆడుకుంటున్న ఈయన్ యువరాజుకి వినిపిస్తుంది. హీజుకి తన వల్ల ఈయన్ ఇబ్బంది పడుతున్నాడు అనిపిస్తుంది. పిఎంతో ఈయన్ని కాపాడడానికి నేనేం చెయ్యాలి, ఇలానే ఉంటే ఈయన్ ఇంకా రాజుగా ఉండకపోవచ్చు అని అడుగుతుంది. పిఎంకి హీజుకి నిజంగా ఈయన్ అంటే ఇష్టం అని అర్థమవుతుంది. నీకు సహాయం చెయ్యను అంటాడు. హీజు తన నాన్నని హెల్ప్ చేయమని బ్రతిమాలుతుంది. నాన్న, నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకుంటున్నావా లేదా ఈయన్ని కాపాడాలనుకుంటున్నావా అని అడుగుతాడు. హీజు ఈయన్ని కాపాడాలనుకుంటున్నాను అంటుంది. నాన్న, నింద మొత్తం నీ మీద వేసుకొని ఈయన్తో డివోర్స్ తీసుకో. నువ్వు ఈయన్ వీక్నెస్, నువ్వు లేకపోతే ఈయన్ శత్రువులతో బలంగా పోరాడతాడు అని చెప్తాడు. హీజుకి డివోర్స్ తీసుకోవాలి అని ఉండదు. ఈయన్ని కాకుండా నన్ను నేను కాపాడుకోవాలనుకుంటే ఏం చెయ్యాలి అని అడుగుతుంది. నాన్న, అలా అయినా డివోర్స్ ఒక్కటే దారి అంటాడు. వేరే దారి లేక హీజు బాధపడుతూ ఈయన్ని డివోర్స్ అడుగుతుంది. మా కంపెనీ స్టాక్స్ పడిపోతున్నాయి, అందుకే నాన్నకి ఆరోగ్యం పాడైంది. ఇప్పుడు మీరు అన్నీ కోల్పోయారు. నేను ఇక్కడ ఉండేం చేస్తాను, నేను వెళ్లి కంపెనీని బాగు చేసుకోవాలి అంటుంది. ఈయన ఒప్పుకోడు. హీజు, డివోర్స్ ఇవ్వాలన్నప్పుడు ఇస్తాను అన్నారు కదా, నన్ను ఇక్కడే బంధించాలనుకుంటున్నారా అంటుంది. నెక్స్ట్ రోజు ఇద్దరు డివోర్స్ అప్రూవల్ కోసం కౌన్సిల్ మీటింగ్ కి వెళ్తారు. హీజు అన్ని తప్పులు నేనే చేశాను, ఈయన్ కి ఏమీ తెలియదు, డివోర్స్ అప్రూవ్ చేసి నన్ను ఇన్వెస్టిగేట్ చెయ్యండి అంటుంది. హీజు అన్నయ్య ప్రెస్ మీట్ పెట్టి హీజు ఈయన్ కి సపోర్ట్ గా నేనే వాళ్ళ మ్యారేజ్ కాంట్రాక్ట్ రాశాను, లాయర్ లేడు, కాంట్రాక్ట్ చెల్లదు అని చెప్తాడు. హీజు నిందలన్నీ తన మీద వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఈయన్ నిన్న రాత్రి యువరాజుతో నాకు రాజు స్థానం కావాలి అని అడుగుతాడు. యువరాజు తప్పుకొని ఈయన్ని రాజుగా చేస్తాడు. రూల్ ప్రకారం ఈయన్ రాజుగా అవ్వను అని 3 సార్లు రిజెక్ట్ చేయాలి, తరువాత యాక్సెప్ట్ చేయొచ్చు. రాణికి ఈ విషయం తెలిసి యువరాజు మీద కోప్పడుతుంది. పిఎం ఈయన్ని లేదా యువరాజుని కంట్రోల్ చేయండి. ఈయన్ ఇంకో 2 సార్లు రిజెక్ట్ చేశాడంటే రాజు అయిపోతాడు, అతను రాజు అవ్వకూడదు, లేదా పాయిజన్ గురించి బయటికి చెప్పేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈయన్ హీజు నన్ను నమ్మలేదు అని హర్ట్ అవుతాడు. హీజు సారీ చెప్తుంది. నెక్స్ట్ రోజు రాణి ఈయన్ని పిలిచి, ఇప్పుడే ఎందుకు రాజు అవ్వాలనుకుంటున్నావు, నేను చాలా త్యాగం చేశాను, నువ్వు కూడా త్యాగం చేయాలి అని ఏడుస్తుంది. రాణికి పియానిస్ట్ అవ్వాలి అని ఉండేది. స్కూల్లో ఈయన్ని ప్రేమించింది. రాణిగారి నాన్న తనని బలవంతంగా తను రానవ్వాలని రాజు అవ్వాల్సిన ఈయన్ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు రాణి ఈయన్ని ఆపలేకపోతుంది. రాణిగారి నాన్న ఒక ప్లాన్ వేస్తాడు. పిఎంని కలుస్తాడు. యువరాజు రాణి దగ్గరికి వచ్చి, నాన్న చనిపోయే ముందు తన బదులు ఈయన్ రాజు అవ్వాలనుకున్నాడు అని నాకు తెలుసు, అందుకే కావాలనే రాజస్థానం నుంచి దిగిపోయాను అని చెప్తాడు. రాణి బాధపడుతుంది. పిఎం ఈయన్ని మీటింగ్ కోసం కౌన్సిల్ హాల్ కి రమ్మంటాడు. సడన్ గా అక్కడ మంట వస్తుంది. బిల్డింగ్ కాలిపోతుంది. ఈయన్ లోపల ఇరుక్కుపోయి ఉన్నాడు. హీజు ఈయన్ అసిస్టెంట్ మంటల్లోకి వెళ్లి ఈయన్ని కాపాడుతారు. హీజుకి పిఎం మీద అనుమానంగా ఉంటుంది, కానీ ఈయన్ పిఎం ని పూర్తిగా నమ్ముతాడు. రాణికి తన నాన్న గ్యాస్ లీక్ చేసి ఈయన్ని చంపాలనుకున్నాడు అని తెలుస్తుంది. స్పైతో, సారీ, నేను కాపాడలేను,
నీ ఫ్యామిలీకి ఏమీ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అంటుంది. ఇయన్తో మా నాన్న పెళ్లి రోజు పాయిజన్తో నిన్ను చంపాలని చూశాడు. రీసెంట్గా జరిగిన అగ్ని ప్రమాదంకి కూడా కారణం మా నాన్నే. నన్ను మా నాన్నని శిక్షించండి అని అడుగుతుంది. పిఎంతో జాగ్రత్తగా ఉండండి. పిఎంకి మా నాన్న అంతా చేస్తున్నాడు అని తెలిసే సైలెంట్గా ఉన్నాడు అని చెప్తుంది. ఇయన్ పిఎంని పాయిజన్ ఇచ్చింది ఎవరో కనుక్కున్నావా అని అడుగుతాడు. పిఎం రాణిగారి నాన్న అని తెలుసు. యువరాజును కాపాడాలని నేను మీకు చెప్పలేదు అంటాడు. పిఎం తనని మోసం చేస్తున్నాడో లేదో సరిగ్గా అర్థం కాదు. నెక్స్ట్ రోజు పోలీస్ రాణిగారి నాన్నని స్పైని అరెస్ట్ చేస్తారు. కొన్ని రోజుల తరువాత ఇయన్ రాజు అవుతాడు. హీజు రానవుతుంది. ఇయన్ రాజు రాణి రాయల్ ఫ్యామిలీ అలా కాకుండా అందరూ సమానంగా ఉండేలా చేయాలి అనుకుంటాడు. పిఎం క్యాబినెట్ దానికి ఒప్పుకోరు. పిఎం ఇయన్ని ఆపడానికి భవనానికి ఎప్పుడూ పంపించే ఫండ్స్ పంపడు. హీజు తన కంపెనీ ఫండ్స్ ఇయన్కి ఇస్తుంది. పిఎంకి కోపం వచ్చి హీజు కంపెనీ మీద రైడ్ చేయమంటాడు. హీజు ఫ్యామిలీ హీజుకి సపోర్ట్గా ఉంటారు. రాణి దగ్గర పిఎం ఇయన్ని చంపడానికి చూశాడు అని ఎవిడెన్స్ ఉంది. పిఎంని పోలీస్ అరెస్ట్ చేస్తారు. ఇయన్ రాజు రాణి రాయల్ కింగ్డమ్ అన్నిటినీ తీసేస్తాడు. ఇప్పుడు అందరూ సమానంగానే ఉంటారు. ఇయన్ హీజు రాణి యువరాజు అందరికీ ఫ్రీడమ్ వస్తుంది. వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.